అడవిలో ఓ పులి ఉండేది. దానికి అందరూ భయపడేవాళ్ళు. దానికి కోపమెక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి. దాని దగ్గర విధేయులుగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది. అట్లాంటి పులి అది. ఒకరోజు పులి దారిలో వెళ్తుంది. జింకలు, నక్కలు, దుప్పులు పరిగెడుతున్నాయి. అయితే ఓ తాబేలు మాత్రం మెల్లగా నడుస్తోంది. తల బయటపెట్టి దర్జాగా తిరుగుతోంది. గడ్డిని తింటూ నడుస్తోంది. తాబేలు తీరు చూసిన పులి ఒకింత కోపంతో ఉడికిపోయింది. నేను వస్తూంటే నీకు అంత కండకావరమా అంటూ గాండ్రించింది. క్షమించండి అంటూ తాబేలు కోరింది. నా దగ్గరే నీ నాటకాలా అన్నది పులి. నా తీరే అంతా. నేను పరిగెత్తలేను. ఇది సహజంగా వచ్చినది. ప్రకృతి ప్రసాదించినది అంటూ చెబుతోంటే పులి వినలేదు. కోపంతో తాబేలును నోట కరచుకుని పరిగెత్తింది. తాబేలు భయపడి తన కాళ్లను, తలను చుప్పలోపల పెట్టుకుంది. పులి పరిగెత్తుతోంది. తాబేలు భయపడిపోయింది. చీకటి అయింది. అయినా తాబేలును వదల్లేదు పులి. అబ్బా, నోరు నొప్పి పుడుతోంది అంటూ తాబేలును కిందకి విసిరివేసింది. కాలితో తాబేలును తన్నింది. తాబేలు మాత్రం తల బయటకు పెట్టలేదు. కొద్దిసేపటి తర్వాత పులి అడిగింది, నీ శరీర పైభాగం రాయిలా ఉన్నది. ఏమీ కథ అన్నది. దానివల్లే నేను బతుకుతున్నా. వదిలేయండి అంటూ క్షమాపణలు కోరింది. ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని ఆలోచించింది. ఈ లోపు తాబేలు మిత్రుడైన నక్క అక్కడికొచ్చింది. అయ్యా, అంత కష్టాలెందుకు? దానిమీద ఉండే గట్టి భాగం నీళ్లలో వేస్తే మెత్తగా అవుతుంది అన్నది. పులి సంతోషించింది. దగ్గరగా ఉండే ఓ కొలను దగ్గరకు పోయింది. తాబేలును తీసుకుని నీళ్లలో విడిచి కాలితో తొక్కిపెట్టింది తాబేలును. అయినా తాబేలు క్షణాల్లో తప్పించుకుంది. పక్కకు చూస్తే నక్క కూడా లేదు. పులికి విషయం అర్థమైంది. అలా నక్క తెలివితో తాబేలు బతికింది.